ఉడికేటప్పుడు ఆ స్మెల్కే టేస్ట్ చేసేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని తాలింపు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దానిలోకి ముందుగా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ముక్కలు కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరొక 10 నిమిషాల పాటు సిమ్లోనే ఉడకనివ్వాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చికెన్లో వచ్చిన వాటర్తోనే 90% వరకు మగ్గిపోవాలి. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే టేస్టీగా ఉండే క్యాప్సికం చికెన్ రెడీ. నచ్చిందా? ట్రై